హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాహిస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. వీడియోని చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ వితిన్ 5 minutesలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 paw ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం పోసు గింజలు వేసుకోవాలి. ఈ పోసు గింజలు అనేవి చిటపటలు ఆడాలి. మంచిగా గోలిన తర్వాత మనం ఆనియన్స్, మిర్చి వేసుకొని మంచిగా కలుపుకొని గోలనివ్వాలి. అలాగే మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అలాగే మనం శనగపప్పు వేసుకోవాలి. మేమైతే శనగపప్పు వేసుకుంటాం. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఒకసారి మంచిగా కలుపుకొని ఇవన్నీ కొద్దిగా గోలిన తర్వాత ఎగ్ కొట్టి పోసుకోవాలి. మన ఇష్టం, ఎగ్స్ ఎన్ని కొట్టి పోసుకోవాలనుకుంటే అన్ని కొట్టి పోసుకోవచ్చు. మేమైతే 2 eggs కొట్టి పోసుకున్నాం. అది ఒక 1 minute అలా ఉంచేసి ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. బాగా ఫాస్ట్ కలుపుకుంటే ఏంటంటే ఎగ్ అనేవి బాగా తుక్కు అయిపోతుంది. ఇప్పుడు ఇది మనం ఉడికించిన రైస్లో సరిపడా సాల్ట్, సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీకు కావాలంటే డైరెక్ట్ అందులో అన్నం వేసిన తర్వాత డైరెక్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ మనం పసుపు యాడ్ చేసుకున్నాం కలర్ కోసం. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన రైస్, ఉప్పు కారం కలిపిన రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం ఫుల్ ఫ్లేమ్లోనే ఉంచాలి. ఉంచి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్కి కొత్తిమీర అంటే ఇంకా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో. ఒకసారి మంచిగా అటు ఇటు కలుపుకుంటే అంతే, టేస్టీ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది వితిన్ 5 minutesలో. అప్పుడు పిల్లల లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తింటూ. అలాగే ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే వెంటనే ట్రై చేయండి. ఓకేనా? టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you soon with another video.